అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు 3 BHK. ఈ 3 BHK తమిళ వర్షన్లో చూశాను నేను. తెలుగు ఎందుకు రిలీజ్ అవ్వలేదు ఇక్కడ, డబ్బింగ్ వర్షను. సరే, మనకి తమిళ అయినా పర్వాలేదు కాబట్టి తమిళే వెళ్ళిపోయాను. ఇక సిద్ధార్థ సినిమాలు ఒకప్పట్లో తెలుగు వాళ్ళు బాగా చూసేవాళ్ళు. కాకపోతే మధ్యలో ఏమైందంటే ఏదో సినిమాకి మనవాడు తెలుగు ప్రేక్షకులు ఏదో అనేసాడు నోరు జారి. ఇక అప్పటి నుంచి మనవాళ్ళు గట్టి పట్టేసుకున్నారు దాని నుంచి తెలుగు సిద్ధార్థ సినిమాల్ని ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు బాయ్కాట్ చేసేసారనమాట. అందుకే పాపం మంచి సినిమాలు కూడా అంత ఇదిగా వెళ్ళలేదు. సో ఈ సినిమా 3 BHK ట్రైలర్ చూసాను నేను. ట్రైలర్ బాగుంది, ఇంకా రివ్యూస్ కూడా బాగా వచ్చాయి. ఈ తమ్ముడు సినిమా కంటే దీనికి బాగా టాక్ బాగుంది అని చెప్పి అన్నారు అనమాట. సరే చూద్దామని చెప్పి నేను రాత్రి వెళ్ళాను. సో అంటే సినిమా అంతా ఒక ఫ్యామిలీ. శరత్ కుమారు మామూలుగా ఒక చిరుద్యోగి అన్నట్టు ఏదో గుమస్తా పని చేసుకుంటూ ఉంటాడు. అతనికి ఏమిటంటే ఇల్లు కొనుక్కోవాలని కోరిక ఉంటుంది. అది మధ్యతరగతి కుటుంబం. వీళ్ళు ఇల్లు తిరుగుతూ ఉంటారు. ఆ ఇల్లు మారుతూ, అద్దె ఇల్లు మారుతూ ఉంటారు అనమాట. ఇంకా ఓనర్లు చెప్పినట్టు వాళ్ళు వింటూ ఉండడం, అంత సౌకర్యంగా లేని ఇల్లు, వెలుతురు, చీకటి అట్లా ఉన్నవి. మళ్ళీ ఇంట్లో ఓనర్ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. అంతే కదా, మనం అద్దెల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి ప్రకారమే మనం నడుచుకోవాలి. అది ఈ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి ఫీల్ అయి ఉంటారు కాబట్టి అందరూ ఈ సినిమాని ఓన్ చేసుకోవచ్చు అనమాట. ఇక మేము కూడా చిన్నప్పుడు ఎప్పుడు తిరుగుతూ ఉండేవాళ్ళం. ట్రాన్స్ఫర్ అయినప్పుడు అంతా ఇల్లు మారుతూ ఉండడం, కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు. అంటే చిన్నప్పుడు మనకి ఎంత ఎగ్జైటింగ్గానే ఉండేది. పెద్ద ఏ ఇల్లు అయినా కానీ సర్దుకుని పోవడం, అదే అంటే బాగానే ఉండేది అనిపించేది కొత్త ఇల్లు. కొన్నిసార్లు పెద్ద ఇల్లు నుంచి చిన్న ఇల్లుకి వెళ్ళడం, చిన్న ఇల్లు నుంచి పెద్ద ఇల్లు వెళ్ళడం, అవి కూడా జరుగుతూ ఉండేవి సమయాన్ని బట్టి. సో ఇటువంటివన్నీ కూడా మనం కూడా రిలేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా ఈ కుటుంబం మధ్యతరగతి కుటుంబం. ఇంకా మధ్యలో ఇంకోటి ఏమిటంటే పెద్ద కొడుకు 12th స్టాండర్డ్. సో 10th వరకు తెలుగులో చదువుకుంటాడు. తర్వాత ఇంగ్లీష్ మీడియంలో వేసి కొంచెం పెద్ద సీటు అట్లా తీసుకొచ్చి ఫీజు కట్టి చదివిస్తూ ఉంటారు. కూతుర్ని ఏమిటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ ఉంటారు అనమాట. సిద్ధార్థ్ వీడు 12th స్టాండర్డ్. సో వాడికి చదువు అంత అబ్బదు. ఏదో ట్రై చేస్తుంటాడు పాపం. బుర్రలోకి ఎక్కకుండా మార్కులు తక్కువ రావడం, ఫెయిల్ అవుతూ ఉండడం, స్కూల్లో వాళ్ళు తిడుతూ ఉండడం అట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో తండ్రి కూడా నేను చేయగలిసినంత చేస్తున్నాను, నువ్వే చదవాలి, నీ చదివితేనే నీకు ఫ్యూచర్ ఉంటుంది, లేకపోతే నాలాగే చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటావు అంటాడనమాట. పాపం సిద్ధార్థ ఆ ప్రజలు తట్టుకోలేక సతమతం అవుతూ ఉంటాడు. సో అది ఓవరాల్గా సినిమా. ఇక దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సిద్ధార్థ్ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వల్ వరకు 12th స్టాండర్డ్ చదువుకుంటూ ఉంటాడు. అసలు చిన్నపిల్లలాగా సన్నగా చిన్నపిల్లలాగే ఉంటాడు. అంటే 12th స్టాండర్డే కరెక్ట్ అనిపిస్తుంది అనమాట, అలా ఉంటాడు. మళ్ళీ ఆ బాడీ లాంగ్వేజ్ కూడా టీనేజర్ లాగే యాక్ట్ చేస్తాడు. అంటే చిన్న చిన్న వాటికి విసుక్కోవడం, తిట్టడం, అట్లా చిన్నపిల్లలాగే బేసికల్గా అసలు పర్ఫెక్ట్గా సరిపోయాడు. అలాగే శరత్ కుమార్ కూడా మంచి మిడిల్ ఏజ్డ్ ఫాదర్, మధ్యతరగతి నాన్నలాగా సర్దుకుపోతూ ఉండడం. పాపం ఇంటి బరువు బాధ్యతలన్నీ కూడా ఆయన నెత్తి మీదే కనిపిస్తూ ఉంటాయి. ఇక పాపం ఆయనకి నీడగా తోడుగా దేవయాని, ఆమె కూడా ఇంకా కళ్ళతోనే మొత్తం ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి పాపం ఈయనకి ఈ సంసారాన్ని దాటడానికి ఆమె కూడా సహాయం చేస్తూ ఉంటుంది అనమాట. కూతురు కొంచెం తెలివైంది. ఈ అమ్మాయి కొంచెం బడ్జెట్ వేసి ఇల్లు కొనుక్కోవడానికి ప్లాన్ అన్నీ తీసుకుంటూ ఉంటుంది అనమాట. అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటుంది.
సిద్ధార్థ్ కూడా కొంచెం చదువుకోవడానికి హెల్ప్ చేస్తుందని చెప్పి అలా చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. ఇంకా సెకండ్ హాఫ్ వీడు ఇంజనీరింగ్లో చేరడం, తర్వాత జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండడం, అక్కడ మళ్ళీ వీడు ఏజ్ కూడా పెరుగుతూ ఉండేది, అది కరెక్ట్గా చూపిస్తారు అనమాట. తర్వాత చివరిలో కరెక్ట్ ఏజ్ జాబ్లో చేసినప్పుడు గడ్డం రావడం, అవి కొంచెం మధ్యలో మీసాలు, ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు మీసాలు అట్లా ఉండడం, కొంచెం డిఫరెంట్ అది కరెక్ట్గా మనకి చాలా జాగ్రత్తలు తీసుకున్నది ఇది మాత్రం. సేమ్ శరత్ కుమార్ కూడా అలాగే, దేవయాని కూడా చివరికి వచ్చేసరికి పాప కొంచెం నడవడానికి కొంచెం స్టిక్ పట్టుకొని నడుస్తూ ఉంటుంది. సో ఈ ఫస్ట్లో ఏంటంటే వాళ్ళకి ఇంటికి చేరడానికి 15 లక్షలు కావాల్సి వస్తుంది. సో అటు ఇటు చేసుకుని బడ్జెట్ వేసుకుని అనుకుంటారు, బట్ అది కాస్త పోతుంది మళ్ళీ. అలా అనుకున్న వాటివన్నీ చేజారుతూ ఉంటాయి అన్నమాట. ఇలా కొనుక్కోవాల్సి అనుకున్నప్పుడంతా అనుకోవడం, చేజారిపోతూ ఉండడం, మళ్ళీ చూద్దాం అని. సో ఫైనల్గా వాళ్ళు ఇల్లు కొన్నారా లేదా అన్నది ఈ సినిమా అనమాట. సో మనకి మధ్యతరగతి కుటుంబం, మధ్యతరగతి జీవితాన్ని అయితే కళ్ళకి కట్టినట్టు చూపిస్తాడు, చాలా బాగుంటుంది. ఇక అలాగే ఇంతకుముందు బాలచంద్రు వీడు అని చెప్పి ఒక సినిమా తీసాడు తమిళ్లో. వాళ్ళు కూడా ఇలాగే ఇల్లు కోసమే తిరుగుతూ ఉంటారు. సో అలాగే అది ఒక కప్పులు, ఇది ఒక చిన్న సంసారం. సో ఓవరాల్గా బాగుంటుంది. మధ్యలో వీళ్ళు తర్వాత సెకండ్ హాఫ్లో కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. వీళ్ళు ఐటీ జాబ్లో వాడు సెట్ అవ్వక మళ్ళీ వేరే జాబ్లో వాడికి నచ్చిన పని చేసుకొని వెళ్ళిపోవడం, ఇక అలాగే కూతురు కూడా నచ్చని పెళ్ళి తెగతెంపులు చేసుకొని మళ్ళీ ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడడం. సో ఇవన్నీ చాలా బాగా అంటే పాజిటివ్గా తీసుకొచ్చాడు. సో అది బ్యూటిఫుల్ మూవీ మొత్తానికి. ఇక మన ఈ తమిళ సినిమాల్లోనే మనకి మధ్యతరగతి జీవితాలు కనిపిస్తున్నాయి. తెలుగులో ఈ మధ్యతరగతి జీవితాలు ఎప్పుడూ చంపేశారు, ఇట్లాంటివి ఏమి ఉండవు. అందరూ పెద్ద హీరో అంటే పెద్ద ధనవంతుడు, అన్ని దేశాల్లో వ్యాపారాలు ఉంటాయి, అట్లా అంటే ఎక్కడెక్కడో కుబేరుడు అన్నట్టే చూపిస్తూ ఉంటారు. సో తెలుగులో ఇటువంటి సినిమాలు ఉండవు, పల్లెటూరు అయినా కానీ ఒక రకంగా దాంట్లో కూడా పెద్ద పెద్ద షావుకారీల్లో చూపిస్తుంటారు. సో దీంట్లో ఆ చిన్న ఇరుకిల్లు అట్లా చూపించి మధ్యతరగతి ఇల్లు అవి చూపించడం చాలా న్యాచురల్గా ఉంటాయి తమిళ సినిమాలు. సో సినిమా అయితే చాలా బాగుంది, మధ్యలో బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అవి కూడా బాగానే ఉన్నాయి. ఇక వాయిస్ ఓవరు కార్తీ ఇస్తూ ఉంటాడు అనమాట, అది కూడా బాగుంటుంది, మంచి సరదాగా అంటే నేరేట్ చేస్తూ ఉంటాడు పాపం మొదటి నుంచి ఇల్లు అట్లా ఇట్లా వాళ్ళ విషయాలు అవి ఇవి. ఓవరాల్గా మంచి సినిమా, మంచి ఫీల్ గుడ్ సినిమా, మంచి ఎమోషనల్ మూవీ. సిద్ధార్థ, శరత్ కుమార్ ఇద్దరు అయితే చాలా బాగా చేశారు. అలాగే వాళ్ళ చెల్లెళ్ళు కూడా కొత్త అమ్మాయి, ఇక దేవయాని వీళ్ళందరూ కూడా మెయిన్ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారు. సో చూడాల్సినటువంటి సినిమా. ఇక రేపు సూపర్ మ్యాన్ రిలీజ్ అవుతుంది. సూపర్ మ్యాన్ మనం కూడా ఫస్ట్ షో చూసేసి తర్వాత చెప్దాం ఎలా ఉందో రివ్యూస్. తర్వాత వారం హరిహర వీరమల్లు. సో చూస్తూనే ఉండండి మీ ఆల్జశ్రీ వీడియో లాగ్స్. మళ్ళీ మరొక సినిమా రివ్యూలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.